అండ్ డైరెక్టర్ గారు అంటే జనరల్గా ఇప్పుడు లవ్ స్టోరీస్ తీశారనుకోండి, మీ లైఫ్లో లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతారు జనరల్గా. ఇలాంటి స్టోరీ తీశారంటే మీ లైఫ్లో ఇలాంటి స్టోరీ ఏమన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇరుక్కుపోయిన సిచ్యువేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అదే అండి, ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ అదేం లేదండి, ఇట్స్ ఆల్ డ్రామా. బట్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఆల్టర్నేటివ్ వరల్డ్లో జరిగే కదా. సో రియల్ పీపుల్ క్యారెక్టర్స్ ఏదైతే క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇదేమో కొత్తగా మనకు అసలు సంబంధం లేకుండా ఏలియనేటెడ్గా అయితే ఉండదు. మన చుట్టూ జరిగిన కథే ఒక కొత్త వేలో తెలుస్తుందండి. క్యారెక్టర్స్ అయితే గ్రౌండెడ్గానే ఉంటాయి, కనెక్టెడ్గానే ఉంటాయి. మనం ఇలాంటి క్యారెక్టర్ని చూసాం కదా కానీ ఇలా చూడలేదు అనే ఇదిలోనే ఉంటుంది. అందరి మధ్య మనుషుల మధ్య జరిగే కథ ఇది. అండ్ ఆ బ్యాచ్ 1930 కొట్టేసి మళ్ళీ 2023 ఏంటండి? ఇలాంటి ఐడియాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అసలు గ్యాప్. అంటే మరి చూసిన వాళ్ళు అప్పుడు ఎప్పుడో జరిగిందే అనుకుంటారు, కానీ అది కాదు, 2023లోనే జరిగింది. అదే ఇలాంటి ఆలోచన ఎందుకు డైరెక్ట్ బ్యాచ్ 2023 అనే పెట్టొచ్చు కదా. అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోం కదా. ఇప్పుడు చూసారా స్పెసిఫిక్గా మీరు ఎలా మాట్లాడుతున్నారు? 1930 ఏంటి దాని వెనక ఏంటి? అవును, అప్పుడు 1930 కాకపోతే 1940 పెట్టచ్చు కదా. 30 ఎందుకు పెట్టారు? చూసారా, మీరు 30 పెట్టినందుకు అడిగారు కాబట్టి నేను 40 పెట్టున్నా అడిగేదాన్ని కదా. సో 1930 కనెక్షన్ ఉందండి మూవీ ఉంది. ఓకే, ఇది ఆ టైం లైన్లోకి ఏం వెళ్ళాం, బట్ కనెక్షన్. వాళ్ళు పడిన కష్టం గురించి చెప్పారు, మీరు పడిన కష్టం ఏంటి ఈ మూవీకి? ఆయనకేంటంటే లైట్ వెయిట్ కదా, ఎక్కడికన్నా ఈజీగా వెళ్ళిపోతాడు. లైట్ వెయిట్ అయినా నడవాలి కదండి పాపం. గాలి వస్తే ఇలాగ వెళ్తాడు అంతే. నాకన్నా నేను కష్టపడ్డాను, డెఫినెట్లీ అందరూ కష్టపడ్డారు. నాకన్నా ఎక్కువ కష్టపడింది ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి. సో వాళ్ళు 4 months ముందు ఈ సినిమాకి నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీత, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నా కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్. సో ఈ సినిమా ముందు నెరేషన్స్ అవ్వక ముందు నుంచి వాళ్ళకి స్టోరీ చెప్పేవాడిని నేను కంటిన్యూస్గా. ఇలా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మేబీ అయిపోవచ్చు అంటే వాళ్ళు అప్పుడే నాకు ఐడియాస్ చెప్పేవాళ్ళు. సో ఇలా అయితే బాగుంటుంది, ఇది ఎగ్జైటింగ్గా ఉంది, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి. సో ప్రీ ప్రొడక్షన్ చాలా ముందు స్టార్ట్ అయిందనమాట. అది చాలా అడ్వాంటేజ్ అయింది. స్కెచెస్ కానీ ఇది కానీ వాళ్ళు నాతో ఉండిపోయారు. మేము యాక్చువల్లీ రెగ్యులర్గా హైదరాబాద్లో ఆఫీస్ తీసుకుని మేము వర్క్ చేయలే. షూట్కి దగ్గరలో ఉండాలని చెప్పి వైజాగ్లో ఒక చిన్న ఆఫీస్ తీసుకొని అక్కడే మేము ఒక పెంట్ హౌస్ తీసుకొని అక్కడ ఉండిపోయి వర్క్ చేసి స్కెచెస్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేసాం. సో అది చాలా, వాళ్ళు నాకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారండి ఫ్రాంక్లీ. 4 months ముందు వెళ్ళిపోయి ఆ ప్లేస్ మొత్తాన్ని ఇచ్చేసి స్కౌట్ చేసి, ఆ తర్వాత సెటప్ కోసం డిఫరెంట్ ఐడియాస్ అండ్ అది కూడా అన్నీ కూడా మేము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేసాం. నీకు టైం ఉంది కాబట్టి టైం తీసుకునే చేసాం అండి. ఇది ఒక చిన్న సెటప్ చేసుకుని ఇది ఎలా ఉంది, లేదు ఇది వద్దు ఇంకోటి చేద్దాం అలా చేసాం. సో ఎక్కువ కష్టపడింది అయితే వీళ్ళు అందరూ కష్టపడారు. ఆ డిపార్ట్మెంట్ చాలా ముందు కష్టపడ్డారు మాకని. అండ్ బేసిక్గా కామెడీ అంటే గుర్తుకొచ్చేది జంధ్యాల గారు. మీరు అలా ఆయన నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో అని మీ మాటల్లో అనిపించింది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ అసలు ఆ టైటిల్లోనే అక్కడ అది రిప్రజెంట్ అవుతుంది కదా, నాకు అలా అనిపించింది. అలాంటి ఇన్స్పిరేషన్ అంటారా? చాలామంది కామెడీ డైరెక్టర్స్ నాకు చాలా ఇష్టం అండి. జంధ్యాల గారు ఇష్టం, పెద్ద వంశీ గారు ఇష్టం, ఈవి సత్యనారాయణ ఇష్టం. డెఫినెట్గా ఆ షేడ్ అయితే చిన్నది కనిపిస్తుంది మూవీలో.